మీ మొత్తం మీరు ఏం చేస్తున్నారు? బాధ్యత సంఘం బాధ్యత. సంఘం ఇది వచ్చి పోవడం కాదు. ప్రభు వాక్యం ఏది బోధిస్తుందో ఆ మాట కట్టబడినప్పుడు భూమి మీద మన అభిషేకం దీవించబడడం, సన్నిధిలో పరలోకం. మనం ఎవరు చెప్పండి, మన సత్యం వారు ప్రతి వారు క్రీస్తులో సత్యం వారు ప్రతి వారు సత్యం వారు విశ్వాసం, కోపం, దేశం, లోకం, లోకేశులు, శైలేశులు ఎందుకు మనం ఏమైనా ఉంటామా? సచ్చిన వారం ఎందుకు గుర్తున్నప్పుడు మధ్య క్షమించే మనసు కలిగి ఉండండి, పశ్చాత్తాపం కలిగిన మనసు కలిగి ఉండండి. ఒక మాట అంటాను, ఆఖరి మాట హోషేయ గ్రంథము 11వ అధ్యాయం. దేవుని ఆశ్రయించినట్లయితే తప్పుల్లో ఉన్నామని, నిందల్లో ఉన్నామని, అవమానాల మధ్య ఉన్నామని మనం గ్రహించి బలిపీఠానికి సమీపంగా పరిశుద్ధాత్మ దేవుడు వాక్కుకు లోబడి ఆయన బలిపీఠాన్ని పట్టుకుంటే అలాంటి మేలులే పలికారు. ఆ మాటల్లో ఈరోజు 6వ మాట మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. 6వ మాట సమాప్తమైన యోహాను సువార్త 9వ అధ్యాయం 30వ వచనం. యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగును. యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపబడెను. మనందరి పాపము చేతను, మనందరి దోషముల చేతను, మనందరి చేసిన పాపము దోషము దేవుడు శివులో కలిగినటువంటి మాట 5వ మాట, నేను దప్పికొనుచున్నాను. దేవుడు ఎందుకు దప్పికొనుచున్నాడు అంటే మరి మనం ఈ దినములో మనందరం ప్రశాంతంగా కూర్చున్నాం కానీ మరి ఆ దినములో యేసు ప్రభు ఈ దినమున